యాదగిరిగుట్ట పట్టణంలో తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల ఈ సమావేశం మన చరిత్రను గుర్తు చేస్తుందని తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని రెడ్డి సంక్షేమ సంఘం ఫంక్షన్ హాల్ తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశం రాష్ట్ర అధ్యక్షులు బండారు రామ్ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. తెలంగాణకు చెందిన ప్రముఖ మహిళా నాయకురాలు, సామాజిక కార్యకర్త, కవయిత్రి, మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి మాట్లాడారు. ముందుగా ఒక విషయం చెప్పుకోవాలి. నేను ఒక కరణం ముద్దుబిడ్డను అని చెప్పుకోవడం నాకు గర్వకారణం. ఈ రోజు జరుగుతున్న ఈ సమావేశం సాధారణ సమావేశం కాదు. ఇది మన చరిత్రను గుర్తు చేసే సమావేశమన్నారు. ఒకప్పుడు గ్రామ గుండెల్లో వెలుగులు వెలిగించిన చేతులు మనవి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిన అడుగులు మనవి, న్యాయం చెప్పిన స్వరం మనది. కానీ ఈ రోజు పరిస్థితి ఏమిటి? గ్రామాల్లో మనకు ఉన్న పరపతి తగ్గిపోయింది. కొన్ని చోట్ల అవమానాలు కూడా ఎదుర్కొంటున్నామన్నారు. ఒకప్పుడు పులిలా జీవించిన మనం ఇప్పుడు పిల్లిలా బ్రతుకుతున్న పరిస్థితి వచ్చింది. దానికి ప్రధాన కారణం ఏమిటంటే మన మధ్య ఐక్యత లేకపోవడం. మనలో చాలా మందిలో ఒక భావన పెరిగింది. నేను లాభపడకపోయినా పర్వాలేదు, నా పక్కవాడు లాభపడకూడదు అనే భావన. ఈ భావనతో మన సమాజం ముందుకు వెళ్ళదు. ఒకరి బాధ అందరి బాధ కావాలి, ఒకరి విజయం అందరి విజయం కావాలి. అప్పుడే మన సమాజం బలపడుతుంది, అభివృద్ధి చెందుతుంది అన్నారు. ఈ సమావేశం కేవలం మన కోసం కాదు, మన తర్వాతి తరం మనలాగే కష్టాలు పడకూడదనే సంకల్పంతో జరుగుతున్న సమావేశమని పేర్కొన్నారు. మనము విడిపోతే మన చరిత్ర మసకబారిపోతుంది, మనము కలిస్తే మన చరిత్ర మళ్ళీ ప్రకాశిస్తుంది. ఒక మహిళగా నేను చెప్పేది ఒక్కటే, ఇంటిని నిలబెట్టేది మహిళ అయితే మన సమాజాన్ని నిలబెట్టేది ఐక్యత. అందుకే మన చేతులు మళ్ళీ కలవాలి, మన స్వరం మళ్ళీ గర్జించాలని పిలుపునిచ్చారు. మన మధ్య దూరం పెరుగుతోందని, మన గౌరవం మెల్లగా తగ్గిపోతోందని గ్రహించిన మన అందరి ప్రియమైన బంధువులు బండారు రామ్ ప్రసాద్ రావు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం. వారి కృషి వల్లనే ఈ రోజు మనం అందరం ఒక వేదికపై కలిసే అవకాశం వచ్చింది. అందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో చెకిలం అనిల్ కుమార్, చందుపట్ల వెంకటేశ్వరరావు, కరణం నాయకులు తదితరులు పాల్గొన్నారు. నియోగ బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులైన బండారు రాంప్రసాద్ అన్నయ్య గారికి, మరి స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కారములు. నా పేరు మంజుల పత్తిపాటి. గతంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పనిచేశాను. నేను ఒక కర్ణం ముద్దుబిడ్డ అని చెప్పడానికి గర్వంగా ఉంది. ఈ సమావేశము సాధారణ సమావేశము కాదు. ఒకప్పుడు గ్రామ గుండెల్లో వెలుగు వెలిగించిన చేతులు మనవి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిన అడుగులు మనవి, న్యాయం చెప్పిన స్వరం మనది. కానీ ఇప్పుడు గ్రామాల్లో మనకు పరపతి లేదు, అవమానాలు భరిస్తున్నాము. ఒకప్పుడు పులిలా బతికిన మనము ఇప్పుడు పిల్లిలా బతుకుతున్నాం. దానికి కారణం మన మధ్య ఐక్యత లేకపోవడం. నేను లాభపడకపోయినా పర్వాలేదు, నా పాలువాడు మాత్రం లాభపడకూడదనే భావనలో ఉన్నాను. ఒకరి బాధ అందరి బాధ కావాలి, ఒకరి విజయము అందరి విజయం కావాలి. అప్పుడే మన సమాజం బాగుపడుతుందని నా అభిప్రాయము. ఇది కేవలము మన కోసమే కాదు, మన తర్వాత తరం మనలా కష్టాలు పడకుండా చేసే ప్రయత్నమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అని భావిస్తున్నాను. మనం విడిపోతే చరిత్ర మసకబారిపోతుంది, మనము కలిస్తే చరిత్ర మళ్ళీ ప్రకాశిస్తుంది. ఒక మహిళగా నేను చెప్పేది ఒకటి, ఇంటి నిలబెట్టేది మహిళ అయితే మన సమాజాన్ని నిలబెట్టేది మనలో ఐక్యత. ఇది అందుకే మన చేతులు మళ్ళీ కలవాలి, మన స్వరం మళ్ళీ గర్జించాలి. మన మధ్య దూరం పెరిగిపోతుందని, మన గౌరవం మాయమైపోతుందని గ్రహించిన మన ప్రియమైన బంధువు గౌరవనీయులైన బండారు రాంప్రసాద్ అన్నయ్య గారి కృషి వల్ల ఈరోజు సమావేశమైనందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై తెలంగాణ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైతాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామి
స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.